హలో వదినాస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మళ్ళీ వచ్చేసిందిరా బాబాయ్ 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 అనుకుంటున్నారా? కొంచెం అడ్జస్ట్ అవ్వండి వదినా. ఈరోజు నేను నా చిట్టి ఎగ్ స్టోరీ చెప్దామని వచ్చాను. ఏంటి ఎగ్ కూడా ఒక స్టోరీ ఉంటుందా అనుకుంటున్నారా? మా ఇంట్లో మాత్రం ప్రత్యేకంగా ఒక స్టోరీ ఉంటుంది. మన 90s కిడ్స్కి ఏంటంటే అప్పట్లో చికెన్ అంటే ఎప్పుడో 1 మంత్కో 2 మంత్స్కో ఒకసారి తినేవాళ్ళం. ఎగ్ అంటే పండగే, మంత్లీ వన్స్ ట్వైస్ ఉంటుంది ఎగ్ కూడా. అలాంటి పండుగ పిల్లలకి చాలా పెద్ద పండగగా ఉండేది. ఎగ్ కర్రీ చేస్తారు మమ్మీ అంటే. కానీ మన మమ్మీస్ ఏం చేస్తారు, ఎక్కువ ఎగ్ కొనాలంటే మన మమ్మీస్ కరెక్ట్గా లెక్కలు మామూలుగా వేయరు కదా, కరెక్ట్గా వేసేవాళ్ళు. అదే పిల్లలు ఇష్టంగా తింటాం చూసి తన ఎగ్గును కూడా మమ్మీ మనకి సాక్రిఫైస్ చేసేసేది. మా పిల్లలు తింటే నేను తిన్నట్టే, మా పిల్లలు తింటే నేను తిన్నట్టే అని ఎంతమంది మమ్మీస్ దగ్గర నుంచి విన్నారు మీరు? ఒకసారి నాకు కామెంట్ చేసేయండి. అలా మా మమ్మీ కూడా తినకుండా పెట్టేసేది. కానీ మనకు అప్పుడు తెలుస్తుందా మమ్మీ వాల్యూ ఏంటా అని? అలా ఏం తెలియదు. మా మమ్మీ తిడుతుంది, మా మమ్మీ కొడుతుంది అనే తెలుస్తుంది. కానీ మా మమ్మీ నా కోసం ఎన్ని సాక్రిఫైస్ చేసింది అని ఎవరన్నా ఆలోచించారా? అప్పట్లో మనకేంటంటే మనీ ఎక్కువ ఉండేవి కాదు, కానీ మమ్మీస్ పిల్లలు అడిగినవన్నీ కొనివ్వాలి అని చాలా సాక్రిఫైసెస్ చేసేవాళ్ళు. అలా మీలో ఎంతమంది మమ్మీస్ సాక్రిఫైస్ చేశారు? నాకు తెలిసి ప్రతి ఒక్క ఇండియన్ మామ సాక్రిఫైస్లోనే ఉండిపోయింది హాఫ్ లైఫ్ మొత్తం. సరే అని చెప్పేసి ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తుంటే నాకు ఈ స్టోరీ గుర్తొచ్చింది. మా మమ్మీ అయితే అసలు ఒక ఎగ్ కూడా ఎక్స్ట్రా వేసేది కాదు. కావాలంటే తన ఎగ్ మాత్రం ఆపేసుకొని మనం తింటున్నామని, అది మనల్ని కిచెన్లోకి రానిస్తారా? రానివ్వరు. ఎందుకంటే మనం చూసేస్తామని. వాళ్ళే పెట్టిస్తారు. అప్పుడు మనకి ఎక్స్ట్రా ఎగ్ ఉంటుంది అనుకొని మనం తినేస్తాం. కానీ తర్వాత మనం రియలైజ్ అయింది ఏంటంటే మన మమ్మీ మన కోసం చాలా సాక్రిఫైస్ చేసింది. ఇది నా ఎగ్ స్టోరీ. ఎలా ఉంది? మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ వదినా. బాయ్ బాయ్.